అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంట మధురం. ఈ రోజు మనం చేసుకోబోయే వంట సొరకాయ కూర. చాలా ఈజీగా అండ్ క్విక్ గా 15 మినిట్స్ లో అయిపోతుందండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. దీనికి మనకి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పాలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కారం. పాలు ఇష్టం లేని వాళ్ళు శనగపిండి కూడా వేసుకుని ఈ కూర చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. అలానే కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిరపకాయలు వేసి కలిపి మూత పెట్టాలి. ఆనియన్స్ మగ్గాక సొరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. మధ్య మధ్యలో ముక్కలు కలుపుతూ ఉండాలి. సొరకాయ ఈ విధంగా మగ్గాలండి. ఇప్పుడు ధనియాల పొడి, కొద్దిగా కారం వేసి కలిపి బాగా మగ్గనివ్వాలండి. ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదండి, నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఈ విధంగా మగ్గాలంటే సొరకాయ ముక్కలు. ఇప్పుడు 1 కప్పు పాలు వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ పాలు ఉడకనివ్వాలండి.
కొంచెం దగ్గర అయ్యే వరకు ఆగాలండి. ఇక్కడ మనం లిడ్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా దగ్గరకు అయ్యాక ఫ్రెష్ గా ఉన్న కొరియాండర్ వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. అంతే, చూసారా ఎంత ఈజీ అండ్ క్విక్ గా చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ తో మన సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి సొరకాయ కూర ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంటని కొట్టండి.